ఇప్పుడు మీరు ఇందాక వర్బల్ ఇమేజ్, విజువల్ ఇమేజ్ అని ఒక మంచి మాట వాడారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ పాటని ఇంత గొప్పగా రాశారని చెప్పారు కదా, ఇప్పుడు శాస్త్రి గారి సాహిత్యం తర్వాత మీరు ఆ పిక్చరైజ్ చేసే మీ ఆలోచన విధానంలో ఎట్లాంటి మార్పు తీసుకొస్తారు? ఖచ్చితంగా దట్ గైడ్స్ యూ అండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ దగ్గర నుంచి ఆయన సాహిత్యం నిర్ణయించింది. ముందర నేను చీకటితో చెప్పించాలి ఏకాంతం. మనకి సాధారణంగా రొమాన్స్ అనేది చాలా బ్రైట్గా తీస్తారు మన వాళ్ళు. ఆ పాట చూడండి, మొత్తం చీకట్లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమ్ లిట్ సాంగ్స్ ఇన్ తెలుగు రొమాంటిక్ సాంగ్స్. హీరోయిన్లు సాధారణంగా ఎవరు చీకట్లో మనం చూపించాం. మీరు ఆ పాట మొత్తం వామ్ లైటింగ్ ఉంటుంది, మిగతా మొత్తం చీకటి ఉంటుంది. సో ఆ లైన్ మిమ్మల్ని గైడ్ చేసింది. ఖచ్చితంగా. ఇక్కడే కాదు, ఇప్పుడు వస్తున్నా వచ్చేస్తున్నా ఈ మూవ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి. అండ్ నాని చివరిలో వెళ్తూ ఉంటాడు ట్యాక్సీలో, వస్తున్నా వచ్చేస్తున్నా, ఎంటైర్ చివరి పల్లవంతా మూవ్మెంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ చెలియా చెలియా నీ తలపే తరిమింది అన్నప్పుడు అడుగే అలలయ్యే దగ్గర కూడా ఆ అమ్మాయిని అతని నుంచి ఉంటే అమ్మాయి 2 అడుగులు వేసి అతని దగ్గరికి వస్తుంది. మురిపించే ముస్తాబ్ అవుతున్న దగ్గర దేర్ ఇస్ ఎ సోలో షాట్ ఆఫ్ హర్ వాకింగ్, వెనక్కి వెళ్తూ కెమెరా అతను కెమెరా అయినట్టు అమ్మాయి వైపు వెళ్తూ ఉంటుంది. మురిపిస్తూ దరికొస్తే అందిస్తాగా అనేటప్పుడు అతను యాక్చువల్లీ దరికి వస్తాడు అమ్మాయి దగ్గరికి. ఆ దరికి రావడం అనేది విజువల్గా ఐ వాంటెడ్ టు షో. మీ పని చాలా వరకు ఆయన గైడ్ చేస్తూ అది ఇట్స్ మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ప్రాసెస్. అంటే మీరు నాట్ ఓన్లీ చిన్న చిన్న సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే ఓవరాల్ విజువల్ ఇమేజరీ, ఈ పాటను ఎలా తీయాలి అనే ఆలోచన మీకు. ఈ పాట రొమాంటిక్గా స్టార్ట్ అవ్వదు, నానీతో స్టార్ట్ అవుతుంది. అతను నెక్స్ట్ చంపేవాడు, హత్య చేసేవాడు కత్తి రెడీ చేసుకుంటూ ఉంటాడు, తర్వాత రెడీ అవుతుంటాడు. ప్యారలల్ కట్లో సుధీర్ ఆ అమ్మాయిని కలవడం రెడీ అవుతుంటాడు, ఆ అమ్మాయి ముస్తాబోతూ ఉంటుంది. విజువల్ ఇమేజరీ ఈస్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్ బిట్వీన్ వైలెన్స్ అండ్ లవ్. దెర్ ఇస్ అ సడన్ క్లోజ్అప్ ఆఫ్ అ నైఫ్. వైట్ షాట్ కట్ చేస్తే తండ్రి కూరగాయలు తిరుగుతుంటాడు. సో ఇలాంటి ఏదైతే మ్యూజిక్లో ఒక విచిత్రమైన ఏమంటారు ఎడ్జినెస్ అంటాము, తెలుగులో దానికి మాట నాకు తట్టట్లేదు. ఆ ఎడ్జినెస్, ఒక చిన్న టెన్షన్ ఏదైతే ఉందో అది ఆయన సాహిత్యంలో తీసుకొచ్చారు. ఇంకా నాకు మిగిలిన పని ఏంటంటే విజువల్గా, కెమెరా లైటింగ్ పరంగా, కెమెరా మూవ్స్ పరంగా, నటుల పరంగా, దుస్తుల పరంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది ఒక్కటే మేము తీసుకున్న జాగ్రత్త. యూజువల్గా జనరల్గా ఈ యంగర్ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయినప్పుడు, నేను ఇది తీద్దాం అనుకుంటున్నానండి, ఇది తీద్దాం అనుకుంటున్నాను, పల్లవిలో ఇది తీద్దాం అనుకుంటున్నాను, చరణంలో ఇది తీద్దాం, బీజేపీలో ఇది తీద్దాం అనుకుంటున్నాం, సెకండ్ మ్యూజిక్లో ఇది తీద్దాం, ఇది పద్ధతి. ఒక స్ట్రక్చర్డ్ వాళ్ళు ఒక విజువల్ దాంతో వచ్చేస్తారు. అవును. అప్పుడు దానికి ట్యూన్ చేయమంటారు. అప్పుడు సాహిత్యం అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఒక 3వ స్థానానికి. నేను దానికి ఆపోజిట్ ప్రాసెస్ నాది. నేను ఎప్పుడు షార్ట్స్ కథ చెప్పేటప్పుడు కూడా సీన్లు అప్పుడు కెమెరా క్రేన్ డౌన్ అవుతుంది, లో యాంగిల్ అనగనగా సుబ్బారావు ఉండేవాడు, అతను అలా మొదలెడతాను. ఎందుకంటే ఎంతో కొంత ఎదురు వ్యక్తికి ఊహ ఉందని నమ్ముతాను నేను. ముఖ్యంగా రచయిత దగ్గరికి వచ్చేటప్పటికి రచయితకి ఈ కట్టడి ఉండకూడదు. ఈ షాట్ ఇక్కడ వస్తుందండి, ఆ షాట్, ఇది ఇమోషన్. ఇది ఆయనకి ఏం చెప్తాను, ఏమండి, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హంతకుడి కోసం వెంటాడుతున్న పోలీస్ ఆఫీసర్ తన ప్రియురాలు గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రులు కలవడానికి వెళ్తున్నాడండి తయారయ్యి. అదే సమయానికి ఒక హత్య చేయడానికి హంతకుడు తయారై వెళ్తున్నాడండి. ఇదండి సందర్భం. ఈ రెండింటి మధ్యలో నేను కట్ చేస్తూ ఉంటా. ఈ 2 ఇమోషన్స్ పలికేలాంటి లిరిక్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఓకే, బట్ మామూలుగా యంగ్ డైరెక్టర్ వచ్చారు, ఆయన ఈ స్టిల్ స్ట్రగ్లింగ్ అనుకుందాం. శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఒక పాట రాస్తే వాళ్ళకు ఒక డైరెక్షన్ అవుతుందంటారా? అవుతుంది, కానీ ఎంతమంది అది తీసుకోగలుగుతున్నారు నాకు తెలియదండి. ఎందుకంటే ఆయన చాలా మంచి పాటలు సరిగ్గా తీయని సినిమాలు నేను చూశాను. అది అద్భుతమైన లిరిక్ అని రాసి పెట్టేస్తారు, బట్ ఆ పాట చాలా ఫ్లాట్గా ఇద్దరు డాన్స్ చేస్తుంటారు పార్కుల్లో, లేకపోతే ఫారిన్ కంట్రీలో ఎక్కడో ఆల్ప్స్ ముందరో లేకపోతే చెరువుల ముందరో గంతులు వేస్తుంటారు. మీకు ఎన్ని రకాలైన ఆయన పాటలు, ఎంత గొప్ప లిరిక్ రాశారు, ఇలా తీశారు ఏంటి అనుకున్నావు. చాలా, అంటే నాకు గుర్తు రావట్లేదు, అంటే చెప్తే కూడా బాగుంటుంది ఇప్పుడు, బట్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ డిసప్పాయింటింగ్ నాకు. కానీ నేను చెప్పాను కదా, ఆయన సందర్భం ఏమిటి, పాట ఏమిటి, పెద్ద సినిమానా చిన్న సినిమానా, దీని నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా, దీని అసలు ఈ చర్చే లేదు ఆయనకి. ఈ పాట నేను ఎంతవరకు న్యాయం చేస్తాను. నిజంగా ఆయన పాటను కనుక మీరు అర్థం చేసుకుంటే, నా సలహా ఎప్పుడు ఏముండేదంటే, శాస్త్రి గారు లిరిక్ ఇచ్చిన తర్వాత మీరు షూట్ చేయండి.